హాయ్ వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ ఎంఎస్ స్వామినాథన్. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్రవేత్త, ఒక ప్లాంట్ బ్రీడర్ మరియు మానవతావాది పరిపాలనా దక్షుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ 98 సంవత్సరాలు నివసించి భారతదేశ వ్యవసాయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడు. భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతుల జీవితాలను బాగుపరిచేందుకు కోసం, ఆహార భద్రత కోసం, దేశ సుస్థిరాభివృద్ధి కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. ఈయన చిన్నతనంలోనే మహాత్మా గాంధీ, రమణ మహర్షి బోధనలకు ఆకర్షితుడై వారి చేత ప్రభావితమైన వ్యక్తి. 1961 నుంచి 72 వరకు IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక అధ్యాపకుడుగా మరియు ఆ సంస్థకు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. నార్మన్ బోర్లాగ్ స్ఫూర్తితో భారతదేశంలో 1966లో హరిత విప్లవాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఈయన కృషి వల్లే భారతదేశంలో గోధుమ మరియు వరి పంటలు బాగా అభివృద్ధి చెందాయి. భారతదేశపు హరిత విప్లవ పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన ఎంఎస్ స్వామినాథన్ 1972 నుంచి 79 మధ్య కాలంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలికి డైరెక్టర్ జనరల్గా, ICAR డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరిగింది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది. ఈ సంస్థకు కూడా డైరెక్టర్ జనరల్గా 1982 నుంచి 85 మధ్య కాలంలో పనిచేశారు. కేంద్ర వ్యవసాయ మరియు సాగునీటి శాఖకు ప్రధాన కార్యదర్శిగా 1979-80 మధ్య కాలంలో పనిచేయడం జరిగింది. రాష్ట్రపతిచే నామినేట్ చేయబడ్డ రాజ్యసభ సభ్యుడిగా 2007 నుంచి 13 మధ్య కాలంలో ఈయన పనిచేయడం జరిగింది. ఈయన పొందిన పురస్కారాలను మనం ఒకసారి పరిశీలిస్తే 1961లోనే భారతదేశంలో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చేటువంటి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, ప్రస్తుతం విజ్ఞాన్ యువగా పిలుస్తున్నారు, దీన్ని పొందారు. 1971లో ఆసియా ఖండపు నోబెల్ పురస్కారమైన రామన్ మెగ్సెసే పురస్కారాన్ని పొందారు. 1987లో ప్రపంచ ఆహార బహుమతిని పొంది ఆ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సాధించడం జరిగింది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు డైరెక్టర్ జనరల్గా పదవి చేపట్టిన మొట్టమొదటి ఆసియావాసిగా కూడా ఈయన రికార్డుకు ఎక్కారు. 2000 సంవత్సరంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ఈయన పొందడం జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఈయనకు 84 డాక్టరేట్లు ప్రదానం చేయడం జరిగింది. ఈయనకు 1967లో పద్మశ్రీ పురస్కారము, 1972లో పద్మభూషణ్ పురస్కారము, 1989లో పద్మవిభూషణ్ పురస్కారము, 2024లో మరణానంతరము భారతరత్న పురస్కారం కూడా లభించింది. అలా భారతదేశపు అత్యున్నత 4 పౌర పురస్కారాలను పొందినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. మొత్తం భారతదేశం 4 మాత్రమే పొందారు. ఆ 4లో ఈయన కూడా ఒకరు.